అందరూ బాగున్నారా? అందరూ బాగున్నారు అనుకుంటాను. నేను మీ రాంబాబు, ఖమ్మం రియల్ ఎస్టేట్. మీకోసం ఒక మంచి దసరా ఆఫర్తో రావడం జరిగిందండి. చాలా మంది కూడా ఒక 40 లక్షల లోపల ఇల్లు కోసం చాలా కాల్స్ వస్తున్నాయి. సిటీలో కావాలంటున్నారు. మీకోసం మున్సిపాలిటీలో అది కూడా దసరా ఆఫర్ సందర్భంగా 100 గజాల హౌస్ని కేవలం 38 లక్షలకే తీసుకురావడం జరిగిందండి. మీకు నచ్చినట్టుగా మీ ప్లాన్లో కట్టివ్వడం జరుగుతుంది. 2 బెడ్రూమ్లు, హాలు, కిచెను, ఓకేనా? మీకు నచ్చినట్టుగా మనకు కట్టివ్వడం జరిగింది. మనకు సెల్ఫ్లు కానివ్వండి, డిజైన్ మొత్తం ఇదేనండి. ఎక్సలెంట్గా తీసుకురావడం జరిగింది. మనం కట్టిస్తున్నాము. ఒకసారి ఈ వీడియో మొత్తం చూడండి. అదేవిధంగా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి కొత్త ప్రాపర్టీస్ మీ ముందుకు నేను తీసుకురావడం జరిగింది. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల మీకు ప్రతిదీ కూడా నోటిఫికేషన్ వస్తుంటాయి, ఓకేనా? అదేవిధంగా వీడియో మొత్తం చూపిస్తాను, చూడండి. మీకు 100% నచ్చుతుంది. ఈ ప్లాట్ ఎలా కట్టేస్తున్నాం ఏంటి మొత్తం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వెడల్పు ఎంత, లోతు ఎంత అన్నది చెప్తాను. ప్రైస్ కూడా చాలా తక్కువ అండి, కేవలం 38 lakhs మాత్రమే. అది కూడా మున్సిపాలిటీలో, ప్రకాష్ నగర్ దగ్గరలో ఉంటుంది, ఓకేనా? వెంకటగిరి సర్కిల్. చాలా అద్భుతంగా ఉంటుంది. వీడియో మొత్తం చూసి నాకు కాల్ చేయండి, ఓకేనా? నెక్స్ట్ ప్లాట్ మొత్తం చూపిస్తాను మీకు, ఓకేనా? హౌస్ కట్టించేది మనం కట్టిస్తున్నాము, ఆ ప్లాట్ చూపిస్తాను. హాయ్ అండి. ఓకే, ఇప్పుడు మీకు చూపిస్తున్నాను చూడండి. ఆల్రెడీ కస్టమర్స్ వచ్చేసి ఇల్లు కట్టించుకుంటున్నారండి. రైట్ సైడ్లో వచ్చేసి 200 గజాలు స్ట్రైట్గా చూస్తున్నారు కదా. ఆల్రెడీ ఒక 8 ఇల్లు కట్టున్నాయండి. ఓకే, అవన్నీ కూడా సేల్ అయిపోయినాయి. ఇప్పుడు మీకు నేను చూపించేది ఏంటంటే ఓపెన్ ప్లాట్లో ఇది ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అయిపోయి ఉంది. ఆల్రెడీ బోరు పర్మిషను, తర్వాత బేస్ మట్టం లేపుంది, పిల్లర్స్ కూడా వేసిందండి. దీంట్లో మనం 100 గజాల్లో 38 లక్షలకి ఇల్లు కట్టిస్తున్నాం. చూస్తున్నారు కదా, బోరు కూడా వేసింది ఆల్రెడీ. ఓకే, పక్కన ఇల్లు కూడా ఉన్నాయండి. ఓకే, చూడండి, ఇది 200 గజాలు సింగరేన్ ఎంప్లాయీస్ కట్టించుకుంటున్నారు. ఇది సంప్ అండి. ఓకే, వాటర్ ట్యాంక్ నుంచి రావడానికి సంపు. ఓకే, మళ్ళీ మనం బోర్ కూడా ఆల్రెడీ రెడీగా ఉంది. ఇవన్నీ కూడా పిల్లర్స్ 100 గజాల్లో. 100 గజాల్లో వచ్చేసి మనకి 2 BHK కట్టిస్తున్నాము. 2 బెడ్రూమ్లు వస్తాయి. ఫస్ట్ వచ్చేసి మనకి తూర్పు ఫేసింగ్ అండి, ఇది గమనించండి. తూర్పు ఫేసింగ్, ఫస్ట్ కిచెను, తర్వాత బెడ్రూము, నెక్స్ట్ సెకండ్ బెడ్రూమ్ వస్తుంది. ఓకే, ఇదంతా కూడా రైట్ సైడ్లో వచ్చేసి 54 లక్షలు G+1 కస్టమరు కట్టించుకుంటున్నారు. ఓకే, స్ట్రైట్గా చూస్తున్నాం కదా హౌస్ అండి. ఇది మొత్తం టోటల్గా వచ్చేసి 30 ఎకరాల వరకు ఉంటుంది. DTCP రేరా అప్రూవ్డ్. దీంట్లో మనం స్టార్టింగ్లోనే ఉన్నామన్నట్టు. ఓకే, స్టార్టింగ్లోనే ఇల్లు కట్టుతున్నాము. దీంట్లో ఇంకొకటి పక్కన విల్లా కూడా కడుతున్నారు. ఇప్పుడైతేనే మనకి ల్యాండ్ కాస్ట్ తక్కువ ఉంది కాబట్టి హౌస్ తక్కువ వచ్చింది. మనకి ల్యాండ్ కాస్ట్ పెరిగిందనుకోండి, అప్పుడు హౌస్ కాస్ట్ పెరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇదే హౌస్ మనం బల్లెపల్లి, కానపర్లు తీసుకున్నాం అనుకోండి, మినిమం యావరేజ్ చూసుకొని 60 లక్షలు 70 లక్షల వరకు అవుతాయి. ఎందుకు? అక్కడ ల్యాండ్ కాస్ట్ ఎక్కువ ఉంటుంది. అక్కడ ఇక్కడ చాలా డిఫరెంట్ ఏమి ఉండదు. ఇది కూడా మున్సిపాలిటీలో ఉంది. ఇప్పుడు మీకు వెంకటగిరి సర్కిల్ ఉంది మున్సిపాలిటీ, ప్రకాష్ నగర్ వెంకటగిరి సర్కిల్ ఉంది మున్సిపాలిటీ. ఇక్కడ నుంచి ఖమ్మం టు దేవరపల్లి హైవే కనెక్టివిటీ ఉంటుంది, కోదాడ హైవే కనెక్టివిటీ ఉంటుంది, వెళ్ళొచ్చు. పొన్నకల్ టు సూర్యాపేట, హైదరాబాద్ కూడా వెళ్ళిపోవచ్చు. అన్నీ కనెక్టివిటీ దగ్గరగా ఉంది. ఇకపోతే మనకి సూర్యాపేట క్రాస్ రోడ్డు, వరంగల్ క్రాస్ రోడ్డు, పెద్దతండ, కాలువడికి వెళ్ళిపోవచ్చు. ఓకే, ఇలా వెళ్ళిపోవచ్చు. ఇది మనకు తూర్పు ఫేసింగ్ వస్తుందండి. ఓకే, దసరా ఆఫర్ సందర్భంగా మనం కొంచెం తగ్గించడం జరుగుతుంది. చెప్పడం వచ్చేసి 38 వరకు చెప్తున్నారు. కొంచెం గొప్ప నెగోషియబుల్ ఉంటుంది. ఎవరైతే ప్లానింగ్ ఉందో కనీసం 100 గజాలు ఇల్లు కట్టుకోవాలన్న వాళ్ళు వెంటనే ఫోన్ చేయండి. 100 గజాలు 38 లక్షలు ఎవరు కూడా మిస్ అవ్వమాకండి. 100% నాకు ద్వారా రండి, మీకు 100% నేను సపోర్ట్ చేస్తా. దాంతోపాటు మీకు తక్కువ ధరలో ప్లాట్స్ కావాలన్నా చెప్పండి. గజం ధర మన దగ్గర 6,500 నుంచి 20,000 వరకు ఉంటుందండి. ఖమ్మం టు ఇల్లింద వేలు కూడా మనకి 13,000, 12,800, 12,600 కూడా ఉన్నాయి మనకి ప్లాట్స్. అటు కూడా అందుబాటులో ఉన్నాయి. 6,500 కూడా ఉన్నాయి కాబట్టి సంప్రదించండి. మీకు మంచిగా రేపు సాటర్డే సండే విజిట్ కూడా తీసుకెళ్తాను, ఓకేనా? మన ఛానల్ ఎప్పుడు కూడా వాచ్ చేస్తుండండి. మీకు తెలిసిన ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి, ఓకేనా? మరొకటితో మళ్ళీ మేము ఎందుకు వస్తా. థ్యాంక్ యూ సో మచ్.